సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए छोटे सा दुआ करके आज का वचन सुनेंगे। ఘనుడైన మా దేవ, अतिमान हमारा परमेश्वर, ఈ ప్రత్యేకమైన సమయాన్ని మా కొరకై ఆశీర్వదించండి. पिता आपने इस समय दिया इसलिए धन्यवाद। వాక్యాన్ని వినుచు ఉన్న ప్రతి శ్రోత కూడాను మేలు పొందటానికి पिता जितने लोग आज वचन सुन रहा है మీ కృపను దయచేయమని आपका कृपा दिखाइए। రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. उद्धारकर्ता यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन। పరిశుద్ధ లేఖనంలో पवित्र वचन में మనం గమనించేటువంటి దేవుని మాటలను చూస్తూ ఉన్నప్పుడు जैसे हम वचन को पढ़ते हुए మనకి బైబిల్లో కనబడేటువంటి ఒక ఘనమైనటువంటి మాట ఒకటి మనకున్నదండి. आज हम देखेंगे एक आदरणीय एक वचन के बारे में आज हम सुनेंगे, ध्यान करेंगे। యేసు ప్రభువారు సాతానుడి చేత శోధించబడి ఉన్నాడు. जब यीशु ने शैतान को हरा दिया था అప్పుడు ప్రభు ఆడి ఉన్నటువంటి సంభాషణని మనం ఒకసారి तो పరిశీలించినప్పుడు दोनों के बीच में ऐसे घटना हुआ था। ప్రభు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేయటానికి మనకి బోధించి ఉన్నాడు. परमेश्वर हमको सिखाया है और कैसे परमेश्वर जीत लिया शैतान को, यहाँ वचन में भी हमको लिखे हैं, हम पढ़ेंगे एक बार। మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు मत्ती का सुसमाचार 4 अध्याय में हम देखें तो 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, यहाँ पढ़े तो मत्ती का सुसमाचार 4 अध्याय दूसरा वचन में हम पढ़ेंगे। वहाँ 40 दिन और 40 रात निराहार रहा, तब उसे भूख लगी। శోధకుడు ప్రభు దగ్గరికి వచ్చి यहाँ पर वो शैतान ने मसीह के पास आया था, ఈ రాళ్ళని రొట్టెలగినట్టుగా చేయమని ప్రభుని అడుగుతూ ఉన్నాడు. इस पत्थर को आप रोटी बनाओ। ప్రభు ఏమని చెప్పవలసి ఉన్నాడు? मसीह ने ऐसे उत्तर दिया, ఆహారం ఉన్నప్పుడు ఈ రాళ్ళని రొట్టెలుగా చేయటం ఎందుకు అనే మాట ఆయన అనలేదు. मसीह ऐसे नहीं कहा कि जब वहाँ पर खाना है तो इस पत्थर को रोटी क्यों बनाना। 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండినటువంటి ప్రభు देखे तो हमारे मसीह 40 दिन रात उपवास ఆయన था। ఆకలి కొని ఉన్నాడు. जब उनको भूखी लगा, శారీరకంగా ఆయన బలహీనుడైపోయి ఉన్నాడు. देखे तो एक देह रूप से शारीरिक रूप से तो उनको कमजोर हुआ। ఆ సాతానుడు చెప్పిన మాట మనకి చాలా దాన్ని ఏమంటారంటే సమర్థవంతంగా ఉండవచ్చండి. देखे तो शैतान जैसे कहा तो यीशु तो नहीं अंगीकार किया। అవి చేయవచ్చు ప్రభు देखे तो मसीह तो यहाँ पर कर सकते हैं, అని మనం అనుకుంటామండి. हम ऐसे सोचते हैं, కానీ ప్రభు ఏమన్నాడంటే लेकिन प्रभु ऐसे कहा రొట్టె వలన జీవించడు इंसान रोटी से नहीं जी सकते हैं। అని వ్రాయబడి ఉన్నది అని బోధించి ఉన్నాడు. वचन में ऐसे है बोल के उत्तर दिया था। మనం ఈ విషయాన్ని రెండవసారి మనం ఆలోచించినప్పుడు हम अगले बार भी इसका बारे में ध्यान दिया था। రెండవసారి దేవాలయ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి दूसरा बार भी परमेश्वर का मंदिर का किनारे में ले गया था। అక్కడ కూడా దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారని వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. तो शैतान ने ऐसे कहा कि स्वर्गदूत आपको उस किनारे से आपको पकड़ेगा। మూడవసారి ప్రభు దగ్గరికి వచ్చిన అపవాది, तीसरा बार प्रभु के पास जो शैतान आया था, నీవు నాకు మురికినట్లయితే సమస్తాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ऐसे कहा कि अगर आप मुझे सिर झुकाए तो जितने भी संसार में है मैं पूरा आपको हाथ में दूंगा। ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే इस सारा ऊपर हम ध्यान दिया तो ప్రభు ఏమి చెప్పి ఉన్నాడు? प्रभु कैसे उत्तर दिया था। ఇక్కడ వ్రాయబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. तो शैतान ने दिखा रहे कि वचन में यहाँ पर लिखे है, అని వ్రాయబడి ఉన్నది. यहाँ इसे लिखे है वचन में। ఆ ప్రతి చోట కూడా యేసు ప్రభు వారు వ్రాయబడి ఉన్నది అని బోధించి ఉన్నాడు. तो देखे तो शैतान ने ऐसे कहा कि यहाँ पर लिखे हैं बोल के शैतान वचन को दिखा रहा था। వాక్యాన్ని యేసు ప్రభు వారు ఎందుకు బోధించి ఉన్నాడు? तो यहाँ पर देखे तो भी मसीह भी वचन के अनुसार शैतान को हरा సాతానుడికి दिया। సరైనటువంటి పాఠము వాక్యమే అని ఇక్కడ మనం గమనించవలసి तो ఉన్నాం. शैतान को मसीह भी वचन के अनुसार दिखाया और वचन से ही जीत लिया था। సాతానుడు మనుషుణ్ణి జయించగలడు. तो शैतान ने एक व्यक्ति को तो गिरा सकते हैं, ఎందుకంటే क्योंकि మనుషుడు ఆశబోతు, इंसान का मन में तो आशा रहते हैं ఆవేశపరుడు, और कमजोर रहते हैं అజ్ఞానుడు, और ज्ञान में भी कमजोर रहेगा, ప్రతి దానిలో కూడా శోధించబడేటువంటి వాడు. और हर जगह में भी वो गिरने के लिए मौका ఆ रहेगा। శోధించబడేటువంటి మనుష్యుడికి इसलिए ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే परमेश्वर आज हमारे साथ कहता है వాక్యము వలన మాత్రమే
అని చెప్తూ ఉన్నాడు. हम केवल वचन से ही शैतान को हम जीत सकते हैं। వాక్యంలో ఉన్నటువంటి బలము ఎంత గొప్పది. जितना सामर्थ्य वचन में है हम ग्रहण करना है। సాతానుడు చాలా వాక్యాల్ని తీసుకొని బోధిస్తూ ఉంటాడు. शैतान ने भी वचन को उठा के हमको परखने के लिए गिराने के लिए देखता है। దానిలో ప్రభువుని నమ్మినటువంటి మనము చాలా మెలకువగా ఉండవాలని జ్ఞానములో చెప్పబడి ఉన్నదండి. लेकिन हम प्रभु को विश्वास किया इसलिए शैतान को अनुसार हम नहीं गिरेंगे। మనం ఎప్పుడు కూడా పరిశీలించవలసి ఉన్నాం. इसलिए हम वचन को ध्यान से पढ़ेंगे। ఈ వాక్యం ఎన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది, इस वचन कितने जगह कहाँ लिखे हैं, ఏది సరైనటువంటిది, और वचन कौन सा सही है। నాకు బోధకుడు చెప్పేది సరైందా, तो जो प्रचारक मुझे दे रहा है वो क्या सही है, స్నేహితులు చెప్పేది సరైనటువంటిదా, नहीं तो जो मित्रों मेरे साथ कह रहे हैं वो सही है, తల్లిదండ్రులు చెప్పినటువంటిది సరైనదా, नहीं तो अपना माँ बाप है वो प्रचार कर रहे वो सही कर रहा है। వాక్యాన్ని చదివేటువంటి మనకు तो जो हम है वचन को पढ़ते हैं ఏది ప్రాముఖ్యమైనటువంటిది, कौन सा सही है बोल के हम ध्यान देना है। వాక్యానుసారంగా మనం ఉన్నట్లయితే अगर हम वचन के अनुसार चले तो సాతానుని మనం జయించగలము. जरूर हम शैतान को हम जीत सकते हैं। యేసు ప్రభువారు వాక్యాన్ని చదివినట్లుగా మనకి ఎక్కడ వ్రాయబడలేదు. तो देख सकते हैं तो मसीह भी वचन में बहुत सीखा है और वचन के अनुसार ही शैतान को हरा दिया। ఆయన వాక్యంలో ఆరితేరినటువంటి వాడుగా చెప్పబడుచు ఉన్నది. देख सकते हैं तो वचन जानते हैं हमारा प्रभु मसीह, ఎందుకంటే क्योंकि ప్రభు ఎప్పుడు కూడా ఈ పరమేశ్వర్ వాక్యంలో ఉన్నదా లేదా అని పరిశీలిస్తూ ఉంటాడు. तो परमेश्वर वचन को जानता है, बचपन में ही सीख लिया है और वचन से ही जीता है। అది వాక్యానుసారమైనటువంటి బోధ तो कहा कि ये वचन के अनुसार है దేవునికి ఇష్టమైనటువంటి బోధగా చెప్పబడి ఉన్నది. और उसी वचन है परमेश्वर पसंद करते हैं। దేవునికి ఇష్టమైనటువంటి బోధనే మనం బోధించవలసి ఉన్నాం. जो रास्ता जो वचन परमेश्वर दिया उसी वचन को हम प्रचार करना है। సాతానుడు మనతో ఎన్ని చెప్పినప్పటికీ కూడా शैतान हमारे साथ कुछ भी कहे, మనకి సాతానుడు బోధించేటువంటి బోధ और शैतान को प्रेरित करते हैं మనకి ఇష్టం దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదా అనేది పరిశీలించుకోవాలని చెప్తూ ఉన్నాడు. तो जो वचन शैतान दिखाते हैं या बुरी रास्ते में अगवान करते हैं ఎందుకంటే तो हम ध्यान देना कि परमेश्वर पसंद करता या नहीं, हम ध्यान देना, సాతానుడు కూడా వాక్యాన్ని తీసుకొని బోధిస్తాడు. क्योंकि शैतान को भी वचन जानता है। యేసు ప్రభు వారితో కూడా సాతానుడు వాక్యాన్ని తీసుకొని బోధించాడు. यीशु के साथ भी शैतान वचन दिखाया। అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే तब मसीह ऐसे उत्तर दिया, సాతానా వెళ్ళిపోవని అని చెప్పాడు. हे सातान यहाँ से भाग जा, దేవుణ్ణి స్తుతించాలని వ్రాయబడి ఉన్నది అని ప్రభు చెప్పి ఉన్నాడు. आप सिर्फ परमेश्वर के ही आराधना करना है। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకున్నాం ऐसे परमेश्वर सातान से कहा, మన జ్ఞానం ఎలా ఉన్నది, इसलिए हम देखेंगे हमारा ज्ञान कैसे है, దైవ వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని పరిశీలించుకోవాల్సి ఉన్నాం. क्या हम वचन के अनुसार चल रहा है या नहीं चल रहा है, हम ध्यान देंगे। చాలా మంది కూడా ఏమనుకుంటారంటే बहुत लोग ऐसे कहता है సాతానుడు చెప్పేది కూడా వాక్యంలో ఉన్నది, शैतान भी वचन कहते हैं మరి మీరు చెప్పేది కూడా వాక్యంలోనే और ఉన్నది, जो आप प्रचार कर रहे हैं वो भी वचन में है। ఏది సరైనటువంటిది అని చెప్తూ ఉంటారు. तो कौन सा है सच है। అందుకనే ప్రభు ఏమని చెప్పాడంటే इसलिए हमारा मसीह कहा, పరిశుద్ధాత్మ కొరకై ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. पवित्र आत्मा के लिए प्रार्थना करो। ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో మనుష్యుడు ఉండవలసి ఉన్నాడు. हर पल हर एक व्यक्ति भी परमेश्वर के सामने हम रहने वाले हैं। కొంతమంది ఏమనుకుంటారంటే कुछ लोग ऐसे ఒక कहते हैं భార్యతో సహజీవనం చేస్తూ ఉన్న తర్వాత एक पत्नी से मिलके रहने तो అది దేవుడు పెట్టింది కాదు అని वो परमेश्वर की ओर से नहीं है, మరొక స్త్రీతో సంబంధం కలిగి ఉంటాడు. ऐसे सोचकर और एक स्त्री के साथ संबंध जुड़ाते అది हैं। దైవానుకూలమైనటువంటిది కాదు అని మనం గమనించవలసి ఉన్నాం. तो हम ध्यान देना कि वो वचन के अनुसार नहीं है। దేవుడు పెట్టిన బంధాన్ని जो परमेश्वर वो संबंध जुड़ाया, పాడు చేసేటువంటి రీతిగా సాతానుడు మనల్ని ప్రేరేపించినట్లయితే जब शैतान हमको आशा दिखाते हैं कि उस संबंध को तोड़े, మనం వాడిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం చెప్పుచూ ఉన్నది. तो हम शैतान को गिराने के लिए हम हर पल तैयार रहना है। వాక్యము చాలా విలువైనటువంటిది. हमारा वचन बहुत कीमती है, आदरणीय है। వాక్యానుసారంగా మనం లేకపోయినట్లయితే अगर हम वचन के अनुसार नहीं चल रहे तो సాతానుడు మనల్ని శోధిస్తాడు. शैतान ने हमको बुरी रास्ता में अगुवाई करने के लिए देखेगा। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకుందాం. तो इसलिए मेरे प्रिय भाई बहनों, हम एक बार हम हमारे हृदय को जांच देंगे, మనకి దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు, परमेश्वर हमारे साथ क्या कह रहा है। దేవుడు చెప్పినటువంటిది మనం పాటిస్తూ ఉన్నామా, क्या हम वचन के अनुसार चल रहा है దేవుడు వాక్యంలో ఏమని ఉన్నది, और वचन में क्या लिखे है ఏమని వ్రాయబడి ఉన్నదో और कैसे जिस तरह लिखे है, దాన్ని పాటించటానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. तो वचन के अनुसार हम चलना है। కాబట్టి ప్రియులారా, इसलिए मेरे प्रिय भाई ఈ बहनों, సమయంలో మనం వాక్యాన్ని చదువుకోవలసి ఉన్నాం.
तो आइए इस दिनों में हम वचन को ध्यान से पढ़ने वाले हैं। వాక్యానుసారమైనటువంటి బోధే సరైనటువంటి బోధ. वचन के अनुसार जो प्रचार करते हैं वही है सही प्रचार है। కొంతమంది నేను దర్శనంలో చూశానని చెప్తూ ఉన్నారు. कुछ लोग मैं दर्शन देखा हूँ కొంతమంది దేవుడు మాకు ఈ విధంగా చూపించాడని చెప్తూ ఉంటారు. और कुछ लोग ऐसे कहते हैं कि परमेश्वर मुझे दिखाया। దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటిది అంతా కూడా जो वचन के व्यतिरेक भी है అది దైవానుకూలమైనటువంటిది కానే కాదు. वो परमेश्वर के ओर से नहीं हो सकता है। దేవుడు ఎప్పుడు కూడా ఆయన బోధకు వ్యతిరేకంగా చెప్పడు. परमेश्वर कभी भी उनका वचन को विरुद्ध नहीं दिखा सकते हैं। అతను చెప్పినటువంటి బోధ जो जो प्रचार है जो कहते हैं వాక్యంలో ఉన్నదా లేదా అనేది పరిశీలించవలసి ఉన్నాం. तो हर एक व्यक्ति हम ध्यान देना है वो वचन में बाइबल में लिखे है या नहीं है। భార్యాభర్తల యొక్క బంధాన్ని ఆలోచించినప్పుడు जब हम पति पत्नी का रिश्ता हम सोचते हैं మధ్యలో ఎవరైనా సరే వచ్చి दोनों के बीच में और कोई व्यक्ति आया तो ఏదో ఒక రకంగా బంధాన్ని చెడగొట్టవాలని అనుకుంటే कैसे भी करके दोनों का संबंध तोड़ने के लिए అది देखा దైవానుకూలమైనటువంటిది కానే కాదు. तो हम ध्यान देना कि वो परमेश्वर की ओर से नहीं है, దేవునికి వ్యతిరేకమైనటువంటిది. वो परमेश्वर का विरुद्ध है। దేవుడు ఏమని చెబుతున్నాడంటే परमेश्वर ऐसे कहा నువ్వు है బ్రతికినంత కాలము కూడా जितने दिन आप रहते ఇంకా हैं ఎవరిని ఆశపడక और कोई और एक व्यक्ति तरफ नहीं देखना। నేను ఈమెతోనే కాపురం చేస్తాను అని ప్రమాణం చేస్తారు. आप वादा किया कि मैं इसी साथ मैं जीवन बिताऊंगा। నేను ఇతనితోనే కాపురం చేస్తానని ప్రమాణం చేస్తారు. आपने ही वादा किया कि मैं इसी के साथ मेरा जीवन चलाऊंगा। ప్రమాణాలు ఎక్కడ ఉంటాయండి? तो इस वादा कहाँ हुआ? దేవుని దగ్గర ఉంటవి. तो ये परमेश्वर के पास रहता है। యేసు ప్రభువారు నిన్ను అడిగినప్పుడు जब परमेश्वर आपको पूछते हैं तो నువ్వేమని చెప్పగలవు? आप क्या आप उत्तर दोगे? అయ్యా ఇప్పుడు పొరపాటున జరిగింది అని దేవుడితో మనం చెప్తే अगर हम ऐसे कहे कि मैं गलत किया దేవుడు క్షమించుతాడని అనుకోవటం పొరపాటు అని వాక్యంలో ఉంది. तो देखे तो वो गलत नहीं करना हम। అది చాలా వ్యతిరేకమైనటువంటి బోధ అయి ఉన్నది. इसलिए इस तरह हम नहीं रहेंगे। అది వాక్యంలో ये देखे तो वो झूठ शिक्षा है। చాలా జాగ్రత్తగా వ్రాయబడి ఉన్నటువంటిది. इसलिए वचन में भी बहुत ध्यान से लिखे हैं कि व्यभिचार ना करना बोल के लिखे మీ हैं। ఇద్దరు కూడా ఏక శరీరులు అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. तो वचन में ऐसे लिखे कि आप दोनों एक ही देह है, ఒక శరీరమే. पति पत्नी एक ही शरीर है। వాళ్ళిద్దరు బ్రతికినంత కాలం అలాగనే ఉండవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. जितने साल इस संसार में रहते हैं वैसे ही एक देह ऐसे మధ్యలో వచ్చేటువంటి బంధాన్ని जो संबंध बीच में అది आते हैं విలువైనటువంటి బంధంగా చెప్పబడలేదు. वो एक कीमती का नहीं है वो। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए आइए एक बार ध्यान देंगे మనకి దేవుడు పెట్టిన బంధము ఎలాంటిది, जो संबंध परमेश्वर हमको किया था वो अभी- कैसे है आज, అది ఏమని వ్రాయబడి ఉన్నది. और वचन में भी क्या लिखे है उसके बारे में। ఆదాముకి దేవుడు హవ్వను తయారు చేసి ఉన్నాడు. जब परमेश्वर आदम के लिए हव्वा को बनाया था ఆదాములో నుండి హవ్వని తీసి బాగు చేసి ఉన్నాడు. तो परमेश्वर ने आदम से वो हव्वा को बनाया था। వాళ్ళిద్దరి బంధము బ్రతికినంత కాలం కూడా ఒంటరిగా వాళ్ళిద్దరు కలిసి జీవించినట్లుగా చెప్పబడి ఉన్నది. हम देख सकते हैं कि वचन में भी जितने साल वो इस संसार में था वो दोनों भी मिलके जिया था। కాబట్టి మనము కూడా అదే విషయాన్ని గమనించవలసి ఉన్నాం. इसलिए हम भी ऐसे ही रहना है। బ్రతికినంత కాలము కూడా जितने साल हम जीते हैं ఒకరినొకరు ఎడబాయడము అనేది దేవుని ఏర్పాటు కాదు. एक दूसरे धोखा देना ये परमेश्वर का ओर से नहीं है। వాళ్ళిద్దరు కూడా బ్రతికినంత కాలము ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. परमेश्वर कहता है कि जितने साल इस संसार में रहते हैं एक दूसरे मिलके एक देश जैसे रहना है। కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం इसलिए आइए एक बार हम देखेंगे దేవుని వాక్యం ఎలా ఉన్నది, परमेश्वर का वचन क्या कहता है మనం ఎలాగా వాటిని పాటిస్తూ ఉన్నామో గమనించవలసి ఉన్నాం. और वचन के अनुसार हम किस तरह चल रहे हैं हम ध्यान देंगे। దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు परमेश्वर क्या कहा దాన్ని మనము అనుసరించడానికి సిద్ధంగా ఉండవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. तो परमेश्वर चाहता है कि जैसे वचन में है वैसी तरह हम जिए। కాబట్టి इसलिए ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో इस खास समय में అని వ్రాయబడి ఉన్నది అనే మాట చాలా విలువైనటువంటిది. तो हम ध्यान देंगे कि ऐसे वचन में लिख के है ये शब्द बहुत आदरणीय है। మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉన్నాం. इसलिए हम बहुत ध्यान से वचन पढ़ना है, ఎందుకంటే సాతానుడు వాక్యాన్ని తీసుకొని శోధించడానికి వచ్చినప్పుడు क्योंकि जब शैतान ने वचन को उठाकर हमको गिराने के लिए देखते हैं మనము వాక్యంలో తీసుకున్న బోధని జాగ్రత్తగా గమనించాలి. हम भी
उसी तरह वचन को जैसे मसीह वचन को दिखा के शैतान को हरा दिया, हम भी वचन को उठा के हरा देना है। కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए आइए एक बार वचन को और फिर से భార్యాభర్తల पढ़ेंगे। బంధము అనేది శాశ్వతమైనది. पति पत्नी का संबंध है वो हर पल रहने का एक अनंत काल का है। వారు బ్రతికినంత కాలం కూడా जितने साल वो जिंदा रहते हैं భార్యాభర్తలని చెప్పుచూ ఉన్నది. पति पत्नी जैसे वो रहना है। వాళ్ళిద్దరు కూడా వేరుపడడం అనేది దైవ చిత్తానుసారమైనది కాదు. वो एक दूसरे से वो अलग होना परमेश्वर का इच्छा नहीं है। ఎందుకంటే इसलिए వాళ్ళ కొరకై దేవుడు ఏర్పాటు చేసి ఉన్న బంధము. क्योंकि उस संबंध वो विवाह है, परमेश्वर ही उन्होंने बनाया है। ఒకసారి మనం పరిశీలించుకున్నాం. जब हम परिवार के बारे में सोचे మనకి तो బిడ్డల్ని దేవుడు ఇచ్చిన తర్వాత जब परमेश्वर हमको बच्चों को दिया, బిడ్డల్ని పెంచేటువంటి సమయంలో जब हम बच्चों को हम पालन करते हैं, భర్తకు తెలియకుండా భార్య, जो पति को अनजान से पत्नी భార్యకు తెలియకుండా భర్త और पत्नी को बिना जान के वो पति, బిడ్డల్ని ఆదరిస్తూ ఉంటారు. तो वो बच्चों का ऊपर ऐसे आदर दिखाते అది हैं। దైవ చిత్తానుసారమైనటువంటిది కాదు. देखिए तो परमेश्वर के वचन के अनुसार हम उनका ऊपर प्रेम दिखाना है, ఎందుకంటే దేవుడు ఆ విధంగా పెట్టలేదు. क्योंकि वचन को हम ध्यान से पढ़ेंगे। వాళ్ళిద్దరు బ్రతికినంత కాలం భార్యాభర్తలు అన్నాడే కానీ जितने साल वो एक दूसरे वो लेते हैं, మధ్యలో మీరు ఇద్దరు సపరేట్ కావచ్చు అని ఎక్కడా కూడా చెప్పబడలేదు. वचन में हम किधर भी नहीं देख सकते कि वो आप एक दूसरे से सेपरेट हो। కాబట్టి భార్యాభర్తల బంధము చాలా శాశ్వతమైంది. इसलिए पति पत्नी का संबंध वो अनंत काल रहने का है। ఎప్పుడు కూడా వాళ్ళు విడిపోతారు అనే ఆలోచన చేసుకోకూడదు. वो कभी भी ऐसे नहीं वो निर्णय लेना कि हम एक दूसरे अलग होए। భర్తకి భార్యకి కోపం వచ్చి जब एक दूसरे से गुस्सा आते तो ఒకరి మాట ఒకరు అనుకున్నప్పటికీ కూడా एक दूसरे अगर गाली दिया तो అది కూడా దేవుని యొక్క ఏర్పాటు అని గమనించవలసి ఉన్నాం. वो ऐसे झगड़ा करना परमेश्वर की इच्छा तो नहीं है। అమ్మ నన్ను క్షమించు, పొరపాటు నేను అన్నాను అని భర్త చెప్పగలిగి ఉండాలి. ऐसे रहना कि पति जाके उनका पत्नी के साथ कहना है कि मुझे माफ कीजिए, मैं अभी गलत किया। అలాగనే భార్య కూడా చెప్పగలిగి ఉండాలి. ऐसे ही पत्नी भी उनके पति के पास जाके माफी मांगने हैं। ఇవన్నీ కూడా చాలా అకృత్యమైనటువంటివి, సరైనటువంటి సమాధానాలు కాదు. तो ऐसे एक दूसरे मिल के रहना ये परमेश्वर का प्रेम है। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए हम एक बार మన देखेंगे జీవిత యాత్ర ఏ విధంగా ఉన్నది. अपना जीवन का यात्रा किस तरह चल रहा है। మనము మన భార్యలతో లేకుంటే భర్తలతో జీవించేటువంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు. तो जैसे परिवार का जीवन चला रहा है, हमारे साथ परमेश्वर क्या देख रहा है। వాళ్ళు బ్రతికినంత కాలము కూడా దైవానుకూలంగా ఉండవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. जितने साल उस संसार में रहते हैं, परमेश्वर के वचन के अनुसार रहना परमेश्वर चाहता है। కొంతకాలం ఉండి కొంతకాలం పోయేటువంటిది భార్యాభర్తల బంధం కాదు అని గమనించవలసి ఉన్నాం. कुछ साल रह के और कुछ साल के बाद अलग होना ये परमेश्वर की ओर से नहीं है, ఎందుకంటే क्योंकि అది దేవుడు పెట్టినటువంటి పరిశుద్ధమైన బంధము. तो ये इस विवाह है परमेश्वर की ओर से आया हुआ एक पवित्र विवाह है। ఆ పవిత్రమైన బంధాన్ని इस पवित्र विवाह అని వ్రాయబడి ఉన్నది అనే రీతిగా మనం జీవించవలసి ఉన్నాం. परमेश्वर ही उनका खुद उन्होंने बनाया और लिखाया है। ఈమె నా కోసమే దేవుడు పెట్టాడు, तो हम ऐसे अंगीकार करना कि वो इतने- मेरे लिए परमेश्वर दिया, ఇతనిని నా కోసమే దేవుడు ఉంచాడు और पत्नी भी सोचना कि इनको मेरे लिए परमेश्वर दिया। అని మనం అనుకోవలసి ఉన్నాం. तो ऐसे हमने सोचना है। వాళ్ళిద్దరి యొక్క బంధము చాలా విలువైనటువంటిదిగా వాక్యంలో గమనించవచ్చు तो ఉన్నాం. वचन में भी हम पढ़ सकते हैं कि एक दूसरे मिल के रहना ये बहुत आदरणीय है। కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए आप भी आपका परिवार के बारे में सोचिए, దేవుని వాక్యం ఎలా ఉన్నది. परमेश्वर का वचन आपसे क्या कह रहा है, దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి బంధం ఎలాగున్నది. और वचन में जो लिखे हैं वो कैसे आपके साथ आज समझ आ रहा है। కాబట్టి మనం ఈ సమయంలో इसलिए आज इस समय में అని వ్రాయబడి ఉన్నది అనే వాక్యము तो जैसे वचन में लिखे हैं చాలా విలువైనటువంటిదిగా గమనించవలసి तो ఉన్నాం. हम बहुत आदर देना है, ध्यान देना है। యేసు ప్రభువారు ముమ్మారు శోధించబడెను అని వ్రాయబడి ఉన్నది. परमेश्वर यीशु भी 3 बार शैतान ने कोशिश किया कि गिराने के 3 लिए, సార్లు కూడా యేసు ప్రభువారు అని వ్రాయబడి ఉన్నదని బోధించి ఉన్నాడు. लेकिन 3 बार भी यीशु ने मसीह ने वचन को दिखाया और शैतान को गिरा ఎందుకంటే दिया। వాక్యము చాలా స్థిరమైనటువంటిది, क्योंकि वचन है हर पल रहने का, బలమైనటువంటిది. और वचन है हमको मजबूत करता है। ఆ తర్వాత వాక్యంలో ఎప్పుడు కూడా ఏమీ కలపబడినట్లుగా చెప్పబడలేదు. हम देखें तो वचन में कुछ जोड़ना और निकालना हम नहीं देख सकते हैं, ऐसे नहीं करना। ఎందుకంటే क्योंकि 2వ పేతురు గ్రంథము दूसरा पत्रस हम पढ़े तो 1వ అధ్యాయములో पहला अध्याय में
21వ వచనంలో చదువుకున్నాం. ఎలా అనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 1వ అధ్యాయం 21వ వచనం అండి. हम पढ़े तो पहला पत्रस दूसरा पत्रस पहला अध्याय 21 वचन में ऐसे है, क्योंकि कोई भी भविष्यवाणी मनुष्य की इच्छा से कभी नहीं हुई, पर भक्तजन पवित्र आत्मा के द्वारा उभारे जाकर परमेश्वर की ओर से बोलते थे. మనుషుని యొక్క కోరికలను బట్టి దేవుడు వ్రాయలేదు. इंसान के इच्छा के ओर से परमेश्वर नहीं लिखाया. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై వ్రాసినటువంటి మాటలు. उन्होंने पवित्र आत्मा से प्रेरित हुआ, वैसे आत्मा के अगुवाई के अनुसार लिखा था. పరిశుద్ధాత్మని యొక్క మాటలు చాలా బలమైనటువంటివి. पवित्र आत्मा का जो वचन है वो लेखा है, बहुत वो आदरणीय है అవి చాలా విలువైనటువంటి. और वो बहुत सामर्थ्य है. ఆ మాటల్ని మనం తీసివేయడానికి వీల్లేదు. तो हम कोई भी वचन को निकलने के हमको अधिकार नहीं है, కొన్ని కలపడానికి వీల్లేదు. और वचन में जोड़ने के लिए भी हमको अधिकार नहीं है. ఎందుకంటే దేవుడు వాటిని అలాగా ఏర్పాటు చేసి ఉన్నాడు. क्योंकि परमेश्वर खुद उनका आत्मा अगुवाई के अनुसार लिखा है इस पवित्र बाइबल. కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए आइए हम एक बार ध्यान देंगे మనకి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము जिस वचन परमेश्वर हमको दिया था, ఎలాగ ఉపయోగించుకుంటూ ఉన్నాం. तो आप किस तरह उपयोग कर रहा है. ప్రతి సమయంలో అవసరమైంది వాక్యము. इस वचन हमारे साथ हर पल रहना है, మన జీవితాలను బాగు చేసేది వాక్యము. और इस वचन हमारा जीवन को बदल देता है, మన జీవితాలకి కావలసిన ఆదరణనిచ్చేటువంటిది వాక్యము. और हमारा जीवन में भी भरोसा देता है परमेश्वर का మనకు वचन. కావలసినటువంటి బోధన చేసేటువంటిదే వాక్యం అయి ఉన్నది. और जिस रास्ते में हम चलना है उसी रास्ते में हमको अगुवाई करता है परमेश्वर का इस वचन. కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए हम इसका वचन के बारे में हम ध्यान మనం देंगे. దేనికి లోబడి ఉన్నాము. हम किसको हम झुका रहे हैं, किस तरह चल रहा है. వాక్యములో వ్రాయబడి ఉన్నది అనే మాట जैसे वचन में लिखे है, అవి చాలా విలువైనటువంటివి. ये बहुत आदरणीय है. ఆ వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన तो విషయం. हम ध्यान देंगे इस वचन के अनुसार हम जी रहा है या नहीं जी रहा है. ఒకసారి లేఖనాల్ని మనం పరిశీలించుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు जैसे हम वचन को ध्यान के पढ़ते जाते हैं, ఎక్కడా కూడా వాక్యములో లేనటువంటి బోధల్ని మనం నమ్మకూడదని గమనించవలసి ఉన్నాం. जब भी हम वचन सुनते हैं तो हम परखना है वो वचन बाइबल में लिखे है या नहीं है, हम देखना है. అబద్ధ బోధకులు అంటే ఎవరయ్యా అంటే तो कौन है ये झूठ शिक्षा करने అబద్ధాన్ని वाले, బోధించేటువంటి వాళ్ళు. जो नहीं है उसको है बोल के सिखाने वाले. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరయ్యా అంటే तो झूठी भविष्यवक्ता ये है, వాక్యములో లేనటువంటిది బోధించేటువంటి వాళ్ళు. जो वचन में नहीं है उसको है बोल के दिखाते हैं. కాబట్టి మనం దేనిని అనుసరించవలసి ఉన్నాం. तो इसलिए हम सोचेंगे हम किसको हम अनुसरण करना है. వాక్యము శాశ్వతమైంది, हमारा वचन हर पल हमारे साथ रहता है, బోధ శాశ్వతమైంది. और प्रभु का वचन साथ रहता है. ప్రభు అయిన యేసు ప్రభు వారు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు अपना परमेश्वर मसीह दूसरा आगमन में ఆయన అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి కూడా మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండవలసి ఉన్నాం. जो कुछ भी हमको पूछते हैं तो हम उत्तर देने के लिए तैयार रहना है. కాబట్టి ఈ సమయంలో इसलिए आज इस समय में మనం గమనించేటువంటిది ఏంటంటే तो हम ध्यान देंगे, ఆ వాక్యానుసారంగా నేను ఉంటున్నానా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. क्या मैं वचन के अनुसार जी रहा है या नहीं चल रहा है. ఆ हम ध्यान देंगे. వాక్యాలు నా హృదయంలో ఉన్నవా, तो इस वचन हमारा हृदय में है, నా మనస్సులో ఉన్నవా, मेरे मन में है, నా ఆలోచనలో ఉన్నవా. और मेरा दिमाग में भी है. ఖచ్చితంగా మనం ఆ విధంగా మనం అనుసరించినట్లయితే तो जब हम वचन को हमारे मन में रखते हैं, ప్రభు యొక్క రాజ్యములో మనం ప్రవేశించగలము. जरूर हम परमेश्वर का दूसरा राज्य में हम पहुंच सकते हैं. వాక్యాలు చాలా పవిత్రమైనవి. हमारा वचन पवित्र है. వాటిని ఎప్పుడు కూడా అజ్ఞానంగా మనం ఆలోచించకూడదు. हम कभी भी अलग रूप से हम नहीं सोचना. వాటిలో కొన్ని కలపకూడదని కూడా లేఖనంలో చెప్పబడి ఉన్నది. और लिख के वचन में भी लिखे है कि हम कुछ भी वचन में नहीं जोड़ सकते हैं. కలిపేవాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. जो जुड़ाते हैं वो शापित होता है. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యంలో కలపకూడదు. इसलिए हम वचन में कुछ भी नहीं जुड़ाना. వాక్యంలో ఉన్నటువంటిది తీసివేయకూడదు. जो वचन में लिखे है उसको नहीं निकालना. ఇవన్నీ కూడా సాతానుడు చేసేటువంటి పనులై ఉన్నవి. तो ऐसे काम करवाते हैं वो शैतान प्रेरित करते हैं. మనకి ఎన్నో గ్రంథాలని దేవుడు ఇచ్చి ఉన్నాడు. परमेश्वर हमको वचन दिया है. వాటిల్లో ముఖ్యమైనటువంటి లేఖన సారాంశాన్ని యూదులకి దేవుడు చెప్పి ఉన్నాడు. और वचन
यहूदियों को भी अलग अलग वचन दिया है। మనకి కూడా అదే వాక్యాల్ని బోధిస్తూ ఉన్నాడు. हमको भी जो वचन यहूदियों को मसीह कहा उसी वचन हमको भी दिया है। మొదటి అధ్యాయం దగ్గర నుండి पहले अध्याय से लेकर చివరి అధ్యాయం అనేటువంటి ప్రకటన గ్రంథం వరకు కూడా दूसरा अध्याय हुए वो प्रकाशित वाक्य तक ప్రతి మాట కూడా విలువైనటువంటిది. हर एक वचन भी बहुत आदरणीय है। మనం చెప్పేటువంటి మాటలు जैसे वचन हम सुनते हैं వాక్యములో ఉన్నవా లేదా అనేది ఆలోచించవలసి ఉన్నాం. तो हम ध्यान देंगे उस वचन बाइबल में लिखे है या नहीं है। ఒక పరిశుద్ధురాలు एक पवित्र महिला, ఆమె చాలా గొప్పదిగా చెప్పబడి ఉన్నది. उन्होंने उनका बारे में ऐसे कहा, ఆమె చెప్తా ఉన్నప్పుడే దర్శనంలోకి వెళుతూ ఉండేది. तो जब भी उन्होंने वचन कहते वो भी दर्शन पाते ఆమె हैं। రెప్పలు కొట్టకుండా దేవుణ్ణి స్తుతించుకుంటా ఉండేది. उन्होंने ऐसे स्तुति करते हैं कि परमेश्वर के ओर ही उनका ध्यान रखते हैं। తరువాత మెళుకు వచ్చినప్పుడు तो जब उन्होंने जागते हैं ఆమె ఏమైతే చూసిందో అదే వ్రాసేదాన్ని. तो जो उन्होंने दर्शन देखा उसको लिखते भी है। ఆ రోజుల్లో చాలా మంది కూడా ఆమె ప్రవక్తని కాదేమో అని అనుకున్నారు. तो बहुत लोग देखा कि उन दिनों में वो भविष्यवक्ता नहीं है बोल के वो కానీ ఆమె వ్రాసినటువంటిది ఇప్పటికీ కూడా लेकिन जो दिनों में वो दर्शन देखकर वो लिखा था, పండితులు కూడా రాయలేనటువంటి విషయాల్ని ఆవిడ వ్రాసి ఉన్నారు. तो जैसे विद्वान लोग भी है नहीं दर्शन ना पाया वैसे विषयों के बारे में वो लिखा था। చాలా మంది ఏమనుకుంటారంటే बहुत लोग ऐसे कहा, ఆమెని చాలా గొప్ప ప్రవక్తనిగా అనుకుంటారు. वो लोग माना कि उन्होंने एक भविष्यवक्ता थे। మరి కొంతమంది అయితే నరాల బలహీనత వలన వ్రాసింది అని అనుకుంటారు. और कुछ लोग सोचा कि वो कुछ बीमारी से ऐसे लिखा, కానీ దర్శనములో लेकिन दर्शन में ఏమైతే చెప్పి ఉన్నాడో जो कुछ परमेश्वर అదే दिखाया, ప్రకారంగా ఆమె చెప్పబడి ఉన్నది. तो परमेश्वर जो दिखाया वैसे उन्होंने लिखा था। కాబట్టి ఒకసారి इसलिए పరిశీలించుకుందాం आइए हम देखेंगे మన స్థితి ఎలా ఉన్నది. हमारा स्थिति किस तरह है। వాక్యానుసారంగా ఉన్నదా, क्या आप वचन के अनुसार चल వాక్యంలో रहे हैं లేనటువంటి మనం బోధిస్తూ ఉన్నామా? और बिना वचन के अनुसार हम चल रहे हैं। దేవుడు మనకు ఒకటే చెప్తున్నాడు, तो परमेश्वर आज हमारे साथ స్థిరమైనటువంటిది దేవుని వాక్యము, हम वचन के अनुसार स्थिर रहेंगे। బలమైనటువంటిది దేవుని వాక్యము, परमेश्वर का वचन मजबूत है, సాతానుని జయించేటువంటిది దేవుని వాక్యం. को जीतने के लिए हमको मदद करता है परमेश्वर का वचन। ఎంత బలంగా వాడు మనల్ని శోధించినప్పటికీ కూడా भले ही जितने भी शैतान हमको परीक्षा करे, సాతానుని మనం జయించడానికి సిద్ధంగా ఉండవాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. हर पल हम तैयार रहेंगे शैतान को जीतने के लिए। కాబట్టి అని వ్రాయబడి ఉన్నది అనే వాక్యము इसलिए परमेश्वर के वचन में लिखे है, చాలా విలువైనటువంటిదిగా तो ये वचन बहुत कीमती है, ప్రభువు आदरणीय है। సాతానుని జయించి ఉన్నాడు అని తెలుసుకొని जैसे मसीह शैतान को जीत लिया, మనము కూడా అలాగనే జీవించవాలని हम भी शैतान को जीतना है। ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాను. परमेश्वर आप सबको भी सहायता करे, मदद करे। ప్రార్థన చేసుకున్నాం. आइए दुआ करेंगे। ఘనుడు అయిన దేవా, अतिमान हमारे మీరు परमेश्वर సెలవిచ్చిన మాటలకై మీకు వందనాలు ప్రభువా. पिता, आपने वचन दिया इसलिए మా धन्यवाद। జీవితాల్లో మీ వాక్యాన్ని వెలుగుగా ఉంచుకోవడానికి మాకు నేర్పించండి. पिता, हम इस वचन को एक उजाला जैसे हमारे रास्ते में रखने के लिए मदद कीजिए। వాక్యానుసారంగా జీవించే మనస్సు మాకు దయచేయండి. पिता, वचन के अनुसार जीने के लिए हमको मदद कीजिए। వినుచు ఉన్న ప్రతి శ్రోతను మీరు ఆశీర్వదించండి. पिता, आज वचन जितने लोग सुन रहे हैं सबको भी आशीष कीजिए। వారందరూ ప్రభువుని గుర్తెరుగులాగిన కృపను దయచేయమని प्रभु, हर एक व्यक्ति भी आपको ग्रहण करने के लिए मदद कीजिए। యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. छोटे से दुआ यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।